కూటమి ఎంపీల మౌనం రాష్ట్రానికి శాపంగా మారుతుందా? రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో కూటమి ఎంపీలు వైఫల్యం చెందుతున్నారా? కీలకమైన ప్రాంతాలను ఒడిశాకు వెళ్తుంటే కూటమి ఎంపీలు చేతులు ముడుచుకుని కూర్చున్నారా? దక్షిణ కోస్తా రైల్వే జోన్ల కల నెరవేరేనా? అసంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో ఎందుకు కనిపించడం లేదు? ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల నెరవేరే సమయం ఆసన్నమైన ఆ సంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో ఎక్కడా కనిపించడం లేదు. రైల్వే బోర్డు వ్యవహరిస్తున్న సరిహద్దుల విభజన విధానమే ఇందుకు ప్రధాన కారణం. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ వస్తుందని సంబరపడే లోపు ఆ జోన్కు గుండెకాయ లాంటి వాల్తేరు డివిజన్ను ముక్కలు చేసి అత్యంత కీలకమైన ప్రాంతాలను ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదో కంటి తుడుపు చర్యగా 7 స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలుపుతూ రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ ప్రయోజనాలను ఒడిశాకు తాకట్టు పెట్టడమేనన్న విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. కీలకమైన కొత్త వలస కిరండూల్ రైల్వే లైన్ను రాయగడ్డ డివిజన్లో కలుపుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేకే లైన్ ఒడిశాకు వెళ్లిపోతూ ఉంటే కూటమి ఎంపీలు మౌనంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న చేతులెత్తేశారు. గట్టిగా పోరాటం చేస్తే కేకే లైన్ విశాఖ డివిజన్లో కలిపే అవకాశం ఉంది. అయినా సరే చంద్రబాబు అవసరాల కోసమే కీలకమైన కేకే లైన్ ను ఒడిశాకు దారాదత్తం చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని లైన్లు కొత్తగా ఏర్పాటయ్యేటువంటి జోన్ లో కొనసాగాలనేటువంటిది మా పార్టీ డిమాండ్. ఎప్పుడైతే జోన్ ఏర్పాటు జరిగిందో మేము భూములు కేటాయించడం జరిగింది. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కేకే లైన్ రాయగడ డివిజన్లో ఉంటుంది. అది సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధం లేదన్నటువంటి విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మేజర్ ఆయుపట్టు కేకే లైన్ అనేటువంటిది వాల్టేర్ డివిజన్కి మేజర్ ఆయుపట్టు. దేశంలో గూడ్స్ పరంగా హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి లైన్ కూడా కేకే లైన్. అటువంటి కేకే లైన్ తీసుకొని వెళ్ళి ఒరిస్సా సంబంధించినటువంటి రాయగడ డివిజన్లో కొనసాగిస్తామనంటే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు. కొత్త వలస కిరండూల్ లైన్ ఎందుకు కీలకం అంటే ఛత్తీస్గఢ్ లో గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని స్టీల్ ప్లాంట్ పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్ ద్వారానే ఏడాదికి సుమారు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కు వెళ్తోంది. కొత్త జోన్ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందనే భయంతో ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్ ను రాయగడ డివిజన్ లో కలిపేసుకుంది. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లకు మాత్రమే ఏపీ కేటాయించారు. ఉత్తరాంధ్రకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేకే లైన్ అనేది రెవెన్యూ జనరేషన్ పూర్వం మన విశాఖపట్నం కేంద్రంగా డివిజన్గా ఉండేదానికి అత్యధిక ఆదాయం కల్పించే లైన్ ఏదంటే కేకే లైన్. అదే మెయిన్ ఆధారం ఈ ప్రాంతానికి. అది వెళ్ళిపోతుందని తెలిసి మనం చాలా సందర్భాల్లో మన ప్రాంతంలో అందరం కూడా మనందరం ఆందోళన వ్యక్తపరిచాం. మరి దాని మీద కేంద్ర మంత్రి గారు వారి ఆలోచన ఏదో తీసుకొస్తామని చెప్తున్నారు తప్ప దానికి ఇంతవరకు ఏమీ అలాంటిది దాఖలాలు లేవు. కాబట్టి మరి వారి చిత్తశుద్ధి ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంటుంది. కేసులకు భయపడి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసి వచ్చేసిన చంద్రబాబుకు తన రాజకీయ అవసరాల కోసం విశాఖ రైల్వే జోన్ కేంద్రానికి తాకట్టు పెట్టడం పెద్ద విషయమేమీ కాదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.